నమస్తే. హైదరాబాద్ వేదికగా జరిగేటువంటి పుస్తక పండుగ రానే వచ్చింది. దాదాపు 2 నెలల ఆలస్యమైనా గానీ పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలతో పుస్తక పండుగనైతే ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. ఇక పుస్తక ప్రియులకు దాదాపు 11 రోజుల పాటు ఇక్కడ పుస్తకాలతో పాటుగా పిండి వంటలకు సంబంధించినటువంటి స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 364 స్టాల్స్ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా పుస్తక ప్రియులందరికీ కూడా నేషనల్ లెవెల్లో సంబంధించినటువంటి ప్రతి పుస్తకాన్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచనున్నట్టుగా నిర్వాహకులు అయితే చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణానికి కూడా గద్దర్ ప్రాంగణం అని పెట్టడం జరిగింది. 36th హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ 2024 దీనికి సంబంధించినటువంటి నామకరణం కూడా గద్దర్ ప్రాంగణంగా నామకరణం అయితే చేయడం జరిగింది. అసలు గద్దర్ నామకరణం చేయడానికి కారణం ఏంటి అనేది ఈ పుస్తక ప్రదర్శనకు సంబంధించినటువంటి నిర్వాహకులు జూలూరి గౌరీశంకర్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. గద్దర్ ప్రాంగణం అని చూడగానే ఒక రకమైనటువంటి ఉత్తేజం అయితే కనబడతా ఉంది. అసలు గద్దర్ ప్రాంగణం అని పెట్టాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? గద్దర్ ప్రాంగణం అని పెట్టడం అంటే తెలంగాణ మట్టి యొక్క సాహిత్య సాంస్కృతిక విశ్వరూపం ఎట్లా ఉంటుందని తెలుసుకోవాలంటే గద్దర్ యొక్క విశ్వరూపాన్ని చూడాలి. తెలంగాణలో ఉన్నటువంటి మోకాళ్ల మట్టుకు బురదాలో దిగబాడి ఎద్దోలే వెనకాకు ఒక్కొక్క అడుగేసి నాట్లేసి లచ్చువమ్మ నీ నడుములే ఇరిగే నా లచ్చువమ్మ అన్నటువంటి ఆ మట్టి పాదాలను తాకినటువంటి ప్రజల కంఠం, ప్రజాగళం, ప్రజా గొంతుక ఏదన్నా ఉందంటే అది గద్దర్. గద్దర్ అంటే విశ్వమానవుడు, గద్దర్ అంటే విశ్వనరుడు, గద్దర్ అంటే దక్షిణాఫ్రికాలో ప్రజా ఉద్యమాన్ని నిర్వహించినటువంటి కళా ఉద్యమాన్ని నిర్వహించిన ట్రేసీ చాప్మన్ లాగా, అమెరికాలో మైకేల్ జాక్సన్ లాగా మొత్తం విశ్వవ్యాపితంగా తన యొక్క కంఠాన్ని వినిపించినటువంటి కొంతమంది వ్యక్తుల్లో భారతదేశం నుంచి గద్దర్ ఉంటారు. గద్దర్ అంటే చాలా వరకు గద్దర్ పేరు తెలియని వాళ్ళు, గద్దర్ పాటను వినని వాళ్ళు, గద్దర్ యొక్క గజ్జల సవ్వడి వినని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా. కాబట్టి మాకు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా పొడుస్తున్న పొద్దుపై నడుస్తున్న కాలమా అన్నటువంటి పాట ఒక 50 నుంచి కోటి వరకు రింగ్ టోన్స్ వచ్చినాయంటే ఒక గద్దర్ పాటకు సంబంధించి గద్దర్ ప్రజా ఉద్యమంగా వచ్చినటువంటి వాడు. తన యొక్క గొంగలి చేత, తన యొక్క కర్ర చేత, తన యొక్క ఎర్ర భావాల చేత, తన యొక్క నీలి భావాల చేత మార్క్స్ని, లెనిన్ని, ఎంగెల్స్ని, మావోని, అంబేద్కర్ని, మహాత్మా జ్యోతిబా పూలే ఆలోచన విధానాన్ని విస్తృతంగా ప్రచారం చేసినటువంటి తన యొక్క కంఠం ద్వారా, తన పగిలిన కంఠంలాగా ప్రజల యొక్క కళారూపాలను విస్తృతంగా ప్రచారం చేసినటువంటి విశ్వకవి గద్దర్ ప్రాంగణం పెట్టుకోవడం చాలా వరకు అదంతా కూడా ప్రజల యొక్క సంస్కృతిని సంస్కరించుకున్నట్టు, ప్రజల యొక్క సంస్కృతికి ఒక గొప్ప సత్కారంగా మేము భావిస్తున్నాం. ఒకసారి లోపల ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? స్టాల్స్ ఎన్ని ఉన్నాయి? చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటి వరకు మనకు జరిగినటువంటి దాంట్లో మొత్తంగా 364 స్టాల్స్ వచ్చాయి. ఇది 36వ జాతీయ పుస్తక ప్రదర్శన. 36వ జాతీయ పుస్తక ప్రదర్శనకు సంబంధించినటువంటి దాంట్లో అన్ని భాగాల నుంచి, అన్ని కోణాల నుంచి మనం చూస్తే హైదరాబాద్లో వస్తున్నటువంటి యొక్క పుస్తక ప్రదర్శన అంటే ఇప్పుడు మనం ఇందాకనే మాట్లాడుకున్నట్లుగా అయోధ్యలో ప్రధానమంత్రి గారు ఆవిష్కరించినటువంటి రామమందిరాన్ని చూడటానికి 1,50,000 మంది రోజు వస్తుంటే హైదరాబాద్ బుక్ ఫేర్ చూడటానికి 1,00,000 మంది రావడం అన్నది ఇది మొత్తం కూడా విజ్ఞాన తెలంగాణకు సంబంధించినటువంటి ఒక బలమైనటువంటి పునాది ఈ యొక్క హైదరాబాద్ బుక్ ఫేర్. హైదరాబాద్లో రంజాన్ పండుగలాగా, హైదరాబాద్లో వినాయక చవితి ఉత్సవంలాగా, హైదరాబాద్లో డిసెంబర్ 25 పండుగలాగా ఈరోజు పుస్తకాల పండుగ హైదరాబాద్లో అత్యంత ఘనంగా, అత్యంత గొప్పగా జరుగుతుంది. ఈ పుస్తక ప్రాంగణానికి సంబంధించినటువంటి దాంట్లో లక్షలాది మంది వస్తారు. ఇక్కడ ఏవే పుస్తకాలు ఉంటాయంటే భక్తి, ముక్తి, రక్తి, అనురక్తి అన్నింటికి సంబంధించిన పుస్తకాలు ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి ఎవరికి కావాల్సిన పుస్తకాలు వాళ్ళు తీసుకుంటారు. గంగా, జమున, తెహజీబ్ సంస్కృతికి, జమిలి సంస్కృతికి చిహ్నంగా ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ ఉంది. ఇక్కడ తమిళ్, కర్ణాటక, మలయాళీ అన్ని భాషలకు సంబంధించిన, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషలకు సంబంధించిన బుక్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. ఇవి చాలా వరకు ఒక విశేషమైనటువంటి పుస్తక ప్రదర్శనగా, ఒక జాతీయ పుస్తక ప్రదర్శన స్థాయికి హైదరాబాద్ బుక్ ఫేర్ వచ్చింది. ఇది కలకత్తాలో మనం ఇప్పుడే చూసుకున్నాం, ఇప్పుడే మాట్లాడుకున్నాం. 29 లక్షలు దాటి 30-35 లక్షల వరకు కలకత్తాలో ఉన్నటువంటి బుక్ ఫేర్కి వస్తున్నారు. ఆ నేషనల్ బుక్ ఫేర్ స్థాయికి హైదరాబాద్ బుక్ ఫేర్ కూడా ఎదగాలి, ఆ స్థాయికి చేరుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కొత్త ప్రభుత్వం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ప్రభుత్వం వచ్చి కూడా 2-2.5 నెలలే కావస్తుంది. ప్రభుత్వం సపోర్ట్ ఎలా ఉంది? మీరు దాదాపు 36 ఏళ్ళుగా ఈ యొక్క కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం సపోర్ట్ ఎలా కనబడతా ఉంది? ముఖ్యంగా మీ నిర్వాహకులకి బ్రహ్మాండమైన సపోర్ట్. సమస్య లేదు, పుస్తకానికి రాజకీయం లేదు,
పుస్తకానికి జెండాలు లేవు, పుస్తకానికి ఎజెండాలు లేవు. దీనికి సంబంధించినటువంటి అన్ని జెండాలు ఉంటాయి దీంట్లో, అన్ని భావాలు ఉంటాయి దీంట్లో. ఎరుపు, నలుపు, తెలుపు, పసుపు అన్ని భావాలు కలిసి ఉన్నటువంటి మహా సమ్మేళనం ఇది. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత, అట్లాగే సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు తీసుకున్న తర్వాత మా ప్రాంగణాన్ని ఉచితంగా ఇస్తున్నారు. ఈ ప్రాంగణం యొక్క ఖర్చు ప్రతిరోజు 1,30,000 రూపాయలు ఉంటుంది. ఈ స్టేడియం మనం తీసుకోవాలంటే ఈ తెలంగాణ కళాభారతి ప్రాంగణాన్ని అది మనకు ఉచితంగా ఇస్తున్నారు. అది బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా బ్రహ్మాండంగా సపోర్ట్ ఇస్తారు. పుస్తకానికి తప్పకుండా పుస్తకాన్ని ముద్దు పెట్టుకొని ముఖ్యమంత్రి ఎవరు ఉండరు, పుస్తకాన్ని కౌగిలించుకొని ఏ మంత్రి ఉండరు. పుస్తకానికి తప్పకుండా వాళ్ళు కూడా పుస్తక ప్రియులే, బ్రహ్మాండమైన సపోర్ట్ చేస్తారు. తప్పకుండా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వెసలుబాటును బట్టి ఎప్పుడో ఒకసారి వాళ్ళు కూడా పుస్తక ప్రదర్శనకు వస్తారు, వీక్షిస్తారు, వాళ్ళ యొక్క సందేశాన్ని కూడా అందిస్తారు. ప్రారంభోత్సవానికి ఎవరు ముఖ్య అతిథిగా రాబోతున్నారు? ముఖ్యంగా గద్దర్ ప్రాంగణం అని పెట్టడం జరిగింది కాబట్టి గద్దర్ ఫ్యామిలీ నుంచి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలాగే ప్రభుత్వం నుంచి ఎవరు రాబోతున్నారు, అలాగే పుస్తకాలకు సంబంధించినటువంటి విషయంలో కౌల విషయంలో మాట్లాడుకుంటే ఎవరు రాబోతున్నారు? ఓకే, చాలా మంచి ప్రశ్న వేశారు. తప్పకుండా ఆ కుటుంబ సభ్యులుగా మేము విమలా గద్దర్ గారిని ఆ వేదిక మీదకి వారిని పిలుస్తున్నాం ముఖ్య అతిథిగా. అట్లాగే ఈ యొక్క ప్రాంగణానికి సంబంధించి ఈ యొక్క రాష్ట్ర సాహిత్య సాంస్కృతిక రంగానికి రథసారథిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు, సాంస్కృతిక శాఖ మాచ్యులు వస్తున్నారు. రెండవది ఏంటంటే ఇక్కడ బుర్రా వెంకటేశం గారు ఒక అధికారిగా ఉండి ఆయన అంతకుముందు ప్రిన్సిపల్ సెక్రటరీ కల్చర్కి ఉన్నారు. అట్లాగే ఇప్పుడు విద్యాశాఖ అన్నటువంటి అతిపెద్ద శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. బుర్రా వెంకటేశం గారు వస్తారు. అట్లాగే ఈ బుర్రా వెంకటేశం గారితో పాటుగా పుస్తకమే తన యొక్క ఇల్లుగా, పుస్తకమే తన యొక్క జీవితంగా, తన సొంత ఇంటిని ఒక గ్రంథాలయంగా మార్చి 60-70 సంవత్సరాలుగా నడుపుతున్నటువంటి ఇటీవలే పద్మశ్రీ అవార్డు గ్రహీత కూరెళ్ల విఠలాచార్య గారిని ఈసారి ఘనంగా సత్కరించుకుంటాం. వారే రవా శ్రీహరి వేదికను ప్రారంభిస్తారు. దానికి సంబంధించినటువంటి ఆయనను కూడా హానర్ చేస్తున్నాం. పుస్తకాన్ని ప్రేమించి పుస్తకమే జీవితంగా బతికినటువంటి కూరెళ్ల విఠలాచార్య గారిని కూడా మనం ఈసారి పిలుస్తున్నాం. వచ్చేటువంటి ముఖ్యంగా ప్రేక్షకులు వస్తూ ఉంటారు, చూడాలని వస్తూ ఉంటారు, అలాగే పుస్తకాలను కొనుక్కోవాలని వస్తూ ఉంటారు. పుస్తకాలు కొనేవారికి ఏమైనా స్పెషల్ ఆఫర్స్ ఇక్కడ ఉంటాయా? అలాగే వచ్చేటువంటి వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలను మీద అందించబోతున్నారు? పుస్తకాలు కొనుక్కునే వాళ్ళకి తప్పకుండా స్టాల్ వాళ్ళే ఇస్తారు, పర్సెంటేజ్ ఇస్తారు. 15%, 25%, కొంతమంది 50% ఇస్తారు, కొంతమంది 60% కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు. రెండోది ఏంటంటే చాలా ఖరీదైన పుస్తకాలు దొరుకుతాయి, చాలా పేదలకు అందుబాటులో ఉండే పుస్తకాలు కూడా ఇక్కడ లభిస్తాయి. కారణం ఏంటంటే ఇక్కడ అంటే రిమైండింగ్ బుక్స్ వస్తాయి. అంటే మనం అంటే రిమైండింగ్ బుక్స్ అంటే ఇప్పుడు మొత్తం కూడా మనకు హైదరాబాద్లో ఫుట్పాత్ల మీద కనిపించే పుస్తకాలు కూడా ఉంటాయి. అట్లాగే చాలామంది వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి కొంచెం ఆ రిమైండింగ్ బుక్స్ అమ్ముతున్నటువంటి వాళ్ళంతా కూడా పేద ముస్లింలు ఉన్నారు. ఆ ముస్లింలకు కూడా ఇక్కడ అవకాశం కల్పించాం. వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క పుస్తకాలను ఇక్కడ విక్రయించుకుంటారు. అది కూడా ఈ పుస్తక ప్రదర్శనకు ఉన్న మానవీయ కోణం. దేశంలో ఎక్కడ ఏ పుస్తక ప్రదర్శనలో రానివ్వరు, రిమైండింగ్ బుక్స్ని రానియరు, కానీ ఇక్కడ మాత్రం రాణిస్తున్నాం. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన ప్రాతినిధ్యం ఇస్తున్నాం. వచ్చేటువంటి ముఖ్యంగా చాలామంది దాదాపు గతంలో చూసుకుంటే 22-23 లక్షల మంది వచ్చినట్టుగా మనకు ఉన్నటువంటి గణాంకాలు అయితే చెప్తున్నాయి. ఈసారి వచ్చేటువంటి వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు? ముఖ్యంగా వేసవి అనేది ఇప్పుడే స్టార్ట్ అయినట్టుగా మనకైతే స్పష్టంగా కనబడతా ఉంది. అవును, ఏం కాదండి, వచ్చేస్తారండి. ఇప్పుడు మొత్తం కూడా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి. బుక్ స్టాల్లో పోతే వాళ్ళకి కావాల్సిన షెడ్ గిడ్డు అన్నీ ఏర్పాటు చేసి ఉన్నాం కాబట్టి వస్తారు. మంచినీళ్ళు ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన వసతులు ఉంటాయి. 2 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటలకు చల్లబడ్డ తర్వాత జనం పెద్ద ఎత్తున వస్తారు. మీరు చెప్పిన లెక్క ప్రకారం అంటే రోజుకు 1,00,000 మంది చొప్పున తీసుకుంటే ఇప్పుడు గడిచిన 10 ఏళ్లలో మొత్తం 1 కోటి మంది ఇప్పటి వరకు వీక్షించారు. మీరేసిన ప్రశ్నకే కొత్త సమాధానం ఇది. 1 కోటి మంది ఇప్పటి వరకు వీక్షించారు. 1 కోటి మంది సందర్శించినటువంటి పుస్తక ప్రదర్శన కేంద్రం ఇది. భవిష్యత్తులో మిగిలిన 3 కోట్ల మంది కూడా ఇక్కడికి వచ్చి దీంట్లో పునీతం కావాలని, జ్ఞాన తెలంగాణ నిర్మాణానికి వాళ్ళంతా కూడా బాసటగా నిలవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది జూలూరి గౌరీశంకర్ చెప్తున్నట్టు మాటలు. ఖచ్చితంగా పుస్తక నిర్వహణ విషయంలో, పుస్తక ప్రదర్శన నిర్వహణ విషయంలో అన్ని విషయాలను అయితే మేము తీసుకోవడం జరిగింది. అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను కల్పించడంలో మేము ముందు వరుసలో ఉండబోతున్నాము. ఈ 11 రోజుల పాటు పుస్తక పండుగనైతే ఘనంగా నిర్వహించబోతామన్నటువంటి మాటనైతే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.